ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆడవారికి ఓవరీస్లో నీటి బుడగలు మాత్రమే ఉంటే పీసీఓడి సమస్య అంటారు. కొంతమందికి ఈ బుడగలతో పాటు ఒబిసిటీ, అట్లాగే డయాబెటీసు, కొంతమందికి దీంతో పాటు ఇంకేదన్నా థైరాయిడ్, ఇట్లా అనేక రకాల కాంప్లికేషన్స్, అనేక రకాల ఇతర సమస్యలు కలిసి ఉంటే సిండ్రోమ్ అంటారు. అందుకని అట్లాంటప్పుడు ఒక జబ్బుకి అనేకం తోడై కలిసి ఉంటే పీసీఓఎస్ అంటారు. ఇప్పుడు అలా పీసీఓఎస్ లాగా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్లా అంటే అనేక రకాల జబ్బులు కలిసినప్పుడు దాన్ని సిండ్రోమ్ గాని పేరు పెట్టి చెప్తున్నారు అనమాట. మెటబాలిక్ సిండ్రోమ్ అని ఈ మధ్య ఎక్కువ మంది కనిపించే జబ్బు. 4 రకాల జబ్బులు మెటబాలిక్ సిండ్రోమ్ కిందకు వస్తాయి అన్నమాట. ఏమిటి ఎక్కువగా ఈ 4 రకాలు? ఒకదాని నుంచి మరో 3 జబ్బులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒకటి ఒబేసిటీ అనుకోండి. ఫస్ట్ ఈ రోజుల్లో ఎక్కువ మందికి ఉన్న సమస్య ఒబేసిటీనే కదా. ఒబేసిటీని మీరు జబ్బు అనుకోవట్లేదు. ఈ మధ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఒబేసిటీని జబ్బుల జాబితాలో చేర్చారు. ఒబేసిటీ ఈజ్ ఏ డిసీజ్ అని. అందుకని ఒబేసిటీ అనే ఒక జబ్బు వస్తే ఇక సిండ్రోమ్ లాగా దాని ఒక్కదాన్నే ఉంటే సిండ్రోమ్ అనరు. ఒబేసిటీతో పాటు నెక్స్ట్ షుగర్ వచ్చేస్తుంది. ఇంకా కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాల్లో షుగర్ వచ్చిందంటే ఇక రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోవటం ఎక్కువ జరుగుతుంది. అందుకని కొలెస్ట్రాల్ పారామీటర్స్ అన్నీ చేంజెస్ వచ్చేస్తుంటాయి. ఇక ఇది 3వ సమస్య, లివర్ ఫ్యాటీగా అయిపోవటం, ఇట్లాంటి వాటన్నిటితో వచ్చేస్తుంది. ఇక 4వది ఈ షుగర్ వల్ల, ఒబేసిటీ వల్ల హై బీపీలు వచ్చేస్తాయి. బీపీ ఎప్పుడు కూడా ఉండాల్సిన దానికంటే కాస్త ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఇట్లా 4 రకాల సమస్యలు, ఒబేసిటీ, షుగర్, కొలెస్ట్రాల్ సమస్యలు, అట్లాగే హై బీపీ, ఈ 4 రకాలు ఉంటే ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు. అంటే జీవక్రియ సరిగా జరగనందువల్ల వచ్చే సమస్యలు. అందుకని మెటబాలిజం అంటే జీవక్రియ. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే జీవక్రియ సంబంధమైన సమస్యల గ్రూపు అని అర్థం. అన్నిట్లా గ్యాదర్ అవుతాయి అన్నమాట. ఇక ఈ 4తో పాటు ఇంకా గడిచే కొద్దీ పిల్లలు పుట్టకపోవటము, ఇక ఆటోమేటిక్గా రకరకాల కీడ నొప్పులు, రకరకాల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు అన్నీ ఒక్కొక్క దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం ఏజ్తో పాటు. ఇక్కడ ఒబిసిటీ నుంచి మరి షుగర్ ఎందుకు వస్తుంది, ఒకదానికొకటి లింక్ ఏమిటి అనేది కాస్త ఇక్కడ ఆలోచిస్తే, మనము తీసుకున్న ఆహారాలు అవసరానికి మించి ఎక్కువైనప్పుడు ఎక్కువైన ఆహారాలన్నింటినీ శరీరము కొవ్వుగా మార్చేసి దాచేస్తుంది. చెడిపోని భద్రమైన రూపము కొవ్వు. కాబట్టి ఆహారాలు ఎక్కువైనప్పుడు కొవ్వుగా మారే ప్రక్రియలో మరి రక్తం లోపలికి ఎక్కువ ఆహారాలు వెళ్ళినప్పుడు దాన్ని కొవ్వుగా మార్చడానికి ఇన్సులిన్ కావాలి. రక్తంలో చక్కెర వెళ్ళే కొద్దీ చక్కెరని నియంత్రించడం కోసం ఇన్సులిన్ వస్తుంది. ఇదంతా కొవ్వుగా మారాలంటే సరే ఇన్సులిన్ అవసరం పెరిగిపోతుంది. ఇక లావు పెరిగే కొద్దీ ఇన్సులిన్ పనితనం తగ్గిపోతుంది. మంది పెరిగితే మజ్జిగ పలచున అంటారు కదా. శరీరం పెరిగే కొద్దీ ఇన్సులిన్ పనితనం తగ్గడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తిరుపతి వెంకటేశ్వర లడ్డు ప్రసాదాన్ని ఎవరన్నా తెచ్చి ఒక స్పూను చేతిలో ప్రసాదంగా పెట్టిన మన తింటే ఎంత బాగుంది ఈ లడ్డు, మధురంగా అనిపిస్తుంది. మంచి అనుభూతి కలుగుతుంది ప్రసాదంగా లడ్డు కొంచెం తిన్నప్పుడు. లడ్డు మొత్తం కొనుక్కు తిన్నప్పుడు అనుభూతి ఇప్పుడు తిన్నంత ఉండదు. దేవుడి ప్రసాదం కింద పులిహోర ఎంత పెట్టినప్పుడు ఎంత బాగుంటుందో గుళ్ళో, అదే పులిహోర కంచం నిండంత పెట్టు తిన్నప్పుడు దీనంత అనుభూతి అక్కడ పొందదు. అలాగే చూస్తే ఇక్కడ శరీరం పెరిగే కొద్దీ ఇన్సులిన్ పనితనం తగ్గిపోతుంది అనమాట. లడ్డు మోతాదు పెరిగేసరికి రుచి మోతాదు ఆస్వాదించడం అనేది ఎట్లా తగ్గుతున్నదో శరీరం పెరిగేసరికి ఇన్సులిన్ పనితనం తగ్గిపోతుంది. అందుకని చాలామందికి షుగర్ రావటానికి ఒబిసిటీ ఒక రీజన్ అయిపోతుంది. అందుకని జంట జబ్బుల్లాగా, భార్యాభర్తల జంటలాగా బరువు షుగరు అంటారనమాట. కొంతమందికి బీపీ షుగర్ అంటారు. ఇది జంట జబ్బులు అనమాట ఇవన్నీ. అలాంటి ఒబిసిటీ మనకు రావటం వల్ల ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాల్లో షుగర్ వచ్చేస్తుంది. ఇక షుగర్ వచ్చేసరికి ఎందుకు ఇతరవన్నీ పెరిగిపోతాయి? మనం తీసుకున్న ఆహారాలు రక్తం లోపలికి వెళ్ళి కణం లోపలికి వెళ్ళకుండా రక్తంలోనే మిగిలిపోతున్నాయి. రక్తంలో చక్కెర పదార్థాలు మిగిలితే చక్కెర పెరిగిపోతుంది. చక్కెర పెరిగితే షుగర్ వ్యాధి. మరి రక్తంలో పెరిగిన చక్కెరని శరీరం వెంటనే నియంత్రించుకోవటం కోసం ఎక్కువైన చక్కెరని కాస్త తగ్గించడం కొరకు, ఎక్కువైన చక్కెరని కొవ్వుగా మార్చడానికి, కొలెస్ట్రాల్గా మార్చేసేయటానికి ఇలా ప్రయత్నాలు చేస్తాం. అందుకని రక్తంలో చక్కెరని వెంటనే తగ్గించే ప్రయత్నంలో కొవ్వు, కొలెస్ట్రాల్ తయారైతే అక్కడి నుంచి పక్క వెళ్ళిపోతుంది. అంచేత ఈ కారణంగా కొవ్వు, కొలెస్ట్రాల్ ఇవన్నీ బాగా పెరిగిపోతాయి. ఇక 4వ రీజన్ చూస్తే షుగర్ వల్ల, ఒబిసిటీ వల్ల బీపీ వచ్చేస్తుంది. ఎందుకంటే లావు అయ్యే కొద్దీ, కొవ్వు పెరిగే కొద్దీ రక్తనాళాల మీద కూడా ఒత్తిడి పడుతూ ఉంటుంది. రక్తంలో చక్కెర ఎక్కువయ్యే కొద్దీ చక్కెర రక్తంలో చేరి ప్రయాణించేటప్పుడు రక్తనాళాలు కూడా గట్టిపడిపోతాయి,
హార్డ్ అవుతూ ఉంటాయి చక్కెర వల్ల. అందుకని రక్తనాళాలు గట్టి పడితే సాగే గుణాన్ని కోల్పోతాయి. సాగే గుణం తగ్గిపోతే బీపీ పెరిగిపోతుంది. ఎంత సాగితే రక్తనాళాలకు అంత మంచిది, బీపీ వచ్చే రిస్క్ అంత తగ్గిపోతుంది. ముడుచుకునే గుణం ఎక్కువైపోయి సాగే గుణం తగ్గిపోయింది అనుకోండి, ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఇలాంటి 4 రకాల సమస్యలు కలిపిన సిండ్రోమ్లో ఉంటే దీన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటారని గ్రహించుకోవాలి. మెటబాలిక్ సమస్యలు అంటే జీవనశైలి సరిగా లేక వచ్చేవి. అంటే తినే విధానము, వండుకునే విధానము, వ్యాయామం చేసే విధానం, మనం ఆలోచించే విధానము, లేచే విధానం, పడుకుండే విధానం, ఇవన్నిటినీ జీవన విధానం అంటారు కదా. ఈ జీవన విధానం సరిగా లేనందువల్ల వచ్చే జబ్బులు ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్లు, ఈ 4 చెప్పబడుతున్నాయి. కాబట్టి మీరు ఇక్కడి నుంచి అయినా సరే ఇలాంటి జీవనశైలి సంబంధమైన సమస్యల పరిష్కారానికి ఒక మంచి ఆహారం తినటం తప్ప మరొక పరిష్కారం లేదు. ఇక లైఫ్ టైం మందులు వాడుకోవాలంటే వాడచ్చు, కానీ అసలు మందుతో పని లేకుండా సింపుల్గా తగ్గించే మార్గం న్యాచురోపతి విధానంలో ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఇట్లా కనుక మారి డైట్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోగలిగితే సింపుల్గా ఈ 4 రకాల జబ్బులు మెటబాలిక్ సిండ్రోమ్స్ని మనం రాకుండా చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.